హలో, గుడ్ మార్నింగ్ సార్. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? కస్టమర్ అన్యా ఆడెవడో డైలీ ఫోన్ చేసి ఇసుకించేస్తానన్యా. అయితే ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తిదేటి మాట్లాడు, కాము కూకుంటాడు. ఓకే సార్, మీకు రోజుకి ఎన్నిసార్లు ఇలా జరుగుతుందో తెలుసుకోవచ్చా? కస్టమర్ అన్యా కోడి కుయ్యకు ముందే చేస్తాడు, కట్ చేస్తే మళ్ళీ చేస్తాడు, ఎత్తిదేటి మాట్లాడట్లేదన్యా. ఓ సారీ సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వస్తుందో తెలుసుకోవచ్చా? నెంబర్ ఏంటి రావట్లేదు కానీ ఆడెవడో ఇంగ్లీష్ చూడ అన్యా ఏఎల్ఏ రామ్ అని పేరు మాత్రం పడుతుంది. వారని ఫోన్లో నా 5 స్టార్ చాక్లెట్ అది ఏఎల్ఏ రామ్ కాదురా, అలారము. రే, కొత్త షర్ట్ కొన్నా, ఎలా ఉంది? నువ్వేంట్రా సిగరెట్కి బ్రాండ్ అంబాసిడర్ అవుదాం అనుకుంటున్నావా? ఒకేసారి 2 కాలుస్తున్నావు. ఒకప్పుడు నా ఫ్రెండ్ భద్రంగడు నేను కలిసి సిగరెట్లు తాగేవాళ్ళరా, ఇప్పుడు నన్ను నొక్కి ఫార్ వెళ్ళిపోయారా బేవర్స్ గడు. అయితే అంట వెట్రా ఎరుపప్ప, ఆడిప్పుడు లేడు కదా, అందుకే ఆడు లోటు తెలియకుండా ఉండాలని ఆడి సిగరెట్ కూడా నేనే తాగేస్తున్నాను. ఓహో, ఏంట్రా ఒకే సిగరెట్ కాలుస్తున్నావు? నీ ఫ్రెండ్ భద్రాన్ని అప్పుడే మర్చిపోయావా? ఏంట్రా నవ్వుతున్నావు? ఓరిని అయ్యా, నేను ప్యాంట్ వేసుకున్నప్పుడు డైర్ వేసుకోవడం మర్చిపోతానేమో గానీ ఆ భద్రంగడిని మర్చిపోనే ప్రసక్తే లేదు. ఇది ఆ భద్రంగడి సిగరెట్టే. అవునా, మరి నీ సిగరెట్? ఓరిని, నీకు తెలీదా? నేను మానేసి 4 రోజులు అయింది కదరా. సార్ 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 బుక్ బుక్ సార్. నీ సేట. యా హలో బేబీ, వేర్ ఆర్ యు? సార్ 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 బుక్ సార్. ఐ యామ్ ఆన్ ద వే రా. నీ పండనా. వాళ్ళిద్దరిని అడిగావు, నన్ను అడగవా? నేను మీకు అమ్మను సార్. ఎందుకు? ఈ పుస్తకం చదివే ధైర్యం మీకు ఉన్నట్లు నాకు అనిపించట్లేదు సార్, అందుకే నేను మీకు అమ్మను. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఉందే ధైర్యం, గంటలో చదివిచ్చేస్తా. ఎంతో చెప్పు. 3000. 3000గా ఇటీ నేనిస్తా. కానీ ఒక కండిషన్ భయ్యా. కండిషనా? ఏంటా కండిషను? ఈ పుస్తకంలో ఉన్న చివరి పేజీని చదవనని ఒట్టు వేయాలి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న చివరి పేజీని మీరు చదివితే తట్టుకోలేరు, లెక్కలేనని సమస్యలు వస్తాయి, చచ్చిపోవాలనిపిస్తుంది. చదవన్లే. ఇదిగో డిస్కౌంట్ పోను 2900 ఇస్తున్నా. భయ్యా మళ్ళీ చెప్తున్నా, సమస్యలు, చచ్చిపోవాలనిపిస్తుంది, జాగ్రత్త. సరే. ఈ పుస్తకంలో ఉన్న చివరి పేజీని మీరు చదివితే తట్టుకోలేరు, లెక్కలేనని సమస్యలు వస్తాయి. అమ్మో వద్దులే, ఈరోజు ఎలా అయినా దీన్ని ఓపెన్ చేయాలి. ఆ చివరి పేజీలో ఏముందో చూడాలి. దేవుడా 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 దేవుడా. అమ్మో వద్దులే. దీని అమ్మ, ఎట్లాగైనా దీన్ని వాళ్ళు ఓపెన్ చేసి చదవాలి. అయిపోయింది ఇది నా చేతిలో. అమ్మో దేవుడా 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 దేవుడా. విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ గుద్ది 99 మంది దుర్మరణం చెందిన విషయం మీకు తెలిసిందే. కానీ లక్కీ ఒక మనిషి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అదృష్టవంతుడితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే ఫణి గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ దుర్ఘటన ఎలా జరిగింది? ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల నిర్లక్ష్యం, ఒక తప్పుడు ప్రకటన వల్ల ఇదంతా జరిగింది. ఏం తప్పుడు ప్రకటన ఇచ్చారు సార్? ఇంకొద్దిసేపట్లో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ప్రకటన ఇచ్చారు. దాంతో అందరూ భయపడి పట్టాల మీదకి వెళ్ళిపోయారు. కానీ ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు, పట్టాల మీదకి వచ్చింది. ఓ, మీరు చాలా తెలివిగా తప్పించుకుని ఉంటారే. యువర్ సో గ్రేట్ సార్. తొక్కేం కాదు, నా పార్టీకి నేను సూసైడ్ చేసుకుందామని రైల్వే పట్టాల మీద పడుకున్నా. ప్రకటన విన్నాక వెళ్ళి ప్లాట్ఫామ్ మీద పడుకున్నా. హలో, ఈస్ దిస్ మహేష్? యా స్పీకింగ్. మై నేమ్ ఇస్ భరత్. ఐ కాల్ ఫ్రమ్ డకోటా రెస్టారెంట్ సార్. యా టెల్ మీ. అదే yesterday you are coming to our restaurant sir. Yeah I came. Sir, already I see your feedback book. Thank you for your feedback. Coming with your family again and again sir. Oh I will. Yeah thank you very much. What you call for? Sir, actually what is the matter is we got new chef in our restaurant and we are needing your feedback of our chef in our restaurant.
అండ్ హౌ ఆర్ యు ఎంజాయ్ చికెన్ మంచూరియా ఎస్టర్డే? హలో బాస్, యా సార్. చికెనా? కరెక్ట్ సార్. నో నాట్ చికెన్, ఐఎమ్ వెజిటేరియన్, ఇట్ వాస్ గోబీ మంచూరియా. సార్ యాక్చువల్లీ yesterday what we served is chicken, not gobi. Gobi manchuriya saying what sir you? ఒరే సౌమ్య, Yes, tell me sir. ఏందిరా నువ్వు మాట్లాడేది? వాట్ ఆర్ యు టాకింగ్? Sir, I'm not talking anything master. I am only saying yesterday what we served, you are eating chicken manchuria. Me asking how are you experiencing yesterday? When I ordered gobi manchuria, how will you give chicken manchuria, you bloody rascal, you? Sir, actually what we served yesterday is not that type. We served only chicken because we are 100% nijaiti ande. What 100%, you bloody? Sir, now you already eaten chicken. నేను ఇప్పుడు వాట్ ఈట్ చేస్తాను? గివ్ ముందు ఫీడ్బ్యాక్ సార్. No, I am not eating chicken. సార్, యు ఈటెన్ చికెన్. ఐ యామ్ బల్లకం చెప్పింగ్. I eaten gobi, you bloody fool, you bloody dirty hotel. I will put this into newspaper. సార్, వై యు ఆర్ ఆర్గింగ్? అయినా వాట్ యు పుట్ ఇన్ న్యూస్ పేపర్ అండి? వాట్ యు ఆర్డర్ దట్ ఓన్లీ గివ్ కదా. You ordered means if I ordered your wife, will you give your daughter? సార్, వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్ పర్సనల్స్? ఇఫ్ యు ఆర్డర్ వైఫ్, ఐ విల్ గివ్ డాటర్. ఇఫ్ యు వాంట్ మీన్స్ ఆర్డర్ డాటర్, ఐ విల్ గివ్ మై వైఫ్. అయినా యు ఆర్ యూజింగ్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ సార్. ఇంతవరకు నేనే నాట్ యూజ్. నా కొడుక, నా ఆచారాల్ని, నా పద్ధతులంతా మంట కలిపే కుదరా. నా కొడుక, నిన్ను నీ హోటల్ని పగలగొట్టి తగలబెట్టి థూని బతుకో. నీ అబ్బా, నువ్వు మనిషిగా పశువుగా థూని బతుకో. సార్, yesterday already you chicken ate. Today I think it came out. Please give me feedback సార్. వారని ఆర్డర్లో నా అద్దూరుబాబిల్ని తిరిగి గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా కాదురా నా కొడుక. హల్లా సార్, you already eat chicken. Please give feedback మాస్టర్. ఫన్ బకెట్ వీడియోస్ కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయి చూస్తున్నావా? చూస్తున్నారా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అని అడుగుతున్నారు. లెంత్ పెంచండి అంటున్నారు. డ్యూరేషన్ పెంచండి అంటున్నారు. ఏదో 5 నిమిషాలు వచ్చి 4 జోకులే సరిపోదు అంటున్నారు. ఇప్పుడు ఏంటైతే కదా, మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా? ఒక్క నిమిషమే, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి మా ఫన్ బకెట్ టీం నుంచి లాల్స్ అనే కొత్త కామెడీ వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ కూడా అయ్యాయి. ఆ 2 ఎపిసోడ్స్ ని మీరు చూడాలనుకుంటే తెలుగు వన్ ఛానల్లో లాల్స్ కామెడీ వెబ్ సిరీస్ అని సెర్చ్ చేస్తే మీరు చూడొచ్చు. కానీ బాస్, 3rd ఎపిసోడ్ మాత్రం ఈ మండే 7th ఈవినింగ్ 5:30కి రిలీజ్ అవుతుంది. తర్వాత వచ్చే ప్రతి ఎపిసోడ్ ఎవ్రీ సండే ఈవినింగ్ 5 PM కి మీరు చూడొచ్చు. లాల్స్ వెబ్ సిరీస్ గురించి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫేస్బుక్ లో లాల్స్ ఏ కామెడీ వెబ్ సిరీస్ అని టైప్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో లైక్ కొడితే మీరు ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే ఎపిసోడ్స్ గురించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సో ఫన్ బకెట్ లాగా ఈ లాల్స్ వెబ్ సిరీస్ కూడా మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. బాయ్ గైస్. నేను ఆర్టిస్ట్గా 2.5 సంవత్సరాలు ట్రై చేస్తున్నానండి. ఫ్రెండ్స్ కానీ ఇంటి నుంచి కానీ, అరే నీ సినిమా ట్రయల్స్ ఎలా ఉన్నాయంటే అవుతున్నాయి అని చెప్పుకునేవాడిని తప్ప చెప్పుకోవడానికంటూ పర్టికులర్గా ఒకటి లేదు. అండ్ ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే నేను ఏదో సెలబ్రేట్ అయిపోయి ఏదో స్పీచ్ చేస్తున్నాను కాదండి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడ కూర్చున్నా. మా అమ్మగారు హై స్కూల్లో అటెండర్గా పనిచేస్తారండి. ఒకరోజు ఫోన్ చేసి, అరే రాకేష్, నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఎంతలా సిగ్గుపడతా అనేసరికి నేను చాలా షాక్ అయ్యాను. ఏంటి అని. ఏంటమ్మా అంటే, లేదురా మా స్కూల్లో పిల్లలు ఒక వీడియో చూశారు, ఆ వాయిస్ ఎక్కడో విన్నాను అని దగ్గరికి వెళ్ళి చూస్తారు, ఆ వీడియోలో నువ్వు ఉన్నావు, నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా అనేసరికి మా అమ్మ కంటే ఎక్కువ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 2 years తర్వాత మా అమ్మ నన్ను ఒక వీడియోలో చూసి చెప్పుకోవడానికి ఒకటి ఉందంటే అది ఫన్ బకెటేనండి. అండ్ మా అమ్మ వరకు వెళ్ళి ప్రతి మొబైల్లో చూస్తున్నారంటే మీరు ఫన్ బకెట్ని అంతలా ఆదరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మాకు ఈ సక్సెస్ ఇచ్చింది మీరే కాబట్టి, మా హ్యాపీనెస్ కూడా కారణం మీరే కాబట్టి ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ కూర్చున్నాను తప్ప నేను సెలబ్రేట్ అయిపోయాను కాదండి. అండ్ ఫన్ బకెట్కి వచ్చిన తర్వాత బయట ఎక్కడికి వెళ్తే హే మీరు ఫన్ బకెట్ కదా అని గుర్తిస్తున్నారు. ఫన్ బకెట్కి వచ్చిన తర్వాత కొన్ని మూవీస్ కూడా చేశాను. అండ్ ఈటీవీలో కామెడీ షోలో కూడా చేస్తున్నా. మమ్మల్ని ఇలానే ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ చివరికి ఒక మాట అండి, ఇది చిన్న మాట అయినా ఇక్కడి నుంచి వస్తున్న మాట. థ్యాంక్ యూ సో మచ్ హర్షన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫన్ బకెట్, థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వన్, థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, లవ్ యూ అమ్మా. కుర్చీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. పవిత్ర అనే పేరు పలికిన, ప్రేమలో పడాలని కోరిక కలిగిన పాకెట్కి పెద్ద చిల్లు పడుతుందని తెలియాలి. ఎఫ్పి ఫ్రీ బుకింగ్ సర్వీస్లో దీన్ని పబ్లిక్ చేసేయాలి. వాట్సాప్లో దీని గురించి వర్షం కురవాలి. 2 minutes లో దీని ఫోటో షేర్ చేయండి.
లేదా తల పగిలి చచ్చిపోతారని రూమర్స్ క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా షేర్లు పెరిగిపోతాయి. కసిగా ప్రమోట్ చేయండి, కసిగా పేజీలు క్రియేట్ చేయండి. పవిత్ర వల్ల నాశనం అయ్యే శేష్ ఫర్ ద న్యూ హౌస్ ఒక పార్టీ చేద్దాం, ఓకేనా? అండ్ ఐ విల్ ఇన్వైట్ ఆల్ ఫ్రెండ్స్. ఎనీవే దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ కదా, సో నేను ఇన్విటేషన్ చూసుకుంటా. Excuse me, I have more friends. నేను చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఫుల్ కనెక్షన్. బాస్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ కనెక్షన్. ఆల్ ఎన్ఆర్ఐ ఆర్ మై ఫ్రెండ్స్. నేనే కదా ఇప్పుడు ఇన్వైట్ చేసేది, వాళ్ళు వచ్చేస్తారు. యూ డోంట్ వరీ. Oh, shut up. I have connections from Jubilee Hills to ECIL. సరే తూచ్. ఎనీవే, ఓ మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఆబ్వియస్లీ, వాట్ అ స్టూపిడ్ క్వశ్చన్ కదా. Yes, you are stupid. సారీ. సో మీరు సెండ్ అస్ అ సెల్ఫీ వీడియో, 3 of you or more people. It's not selfie video, it's selfies or funny videos with a caption. So selfie, it can be a group picture. My friends ఉంటారు కదా, like just like Posh Poris లో మేము ముగ్గురం ఎలా ఫ్రెండ్స్ and he's my boyfriend. అలానే మీ ఫ్రెండ్స్ పిక్చర్ పంపియండి with a situation which you find it's very funny. Okay, and send it to this email ID that you see on the screen. Yeah. And why? Oh, please, no dub smashes. Okay. It's only funny videos. That doesn't mean dub smash include లేదు. సరే. అండ్ రూల్స్ మొత్తం మన ఫేస్బుక్ పేజ్లో is already printed by the time you go and watch it. And the point is there'll be 10 winners selected anamata, and there are prizes for all of them. What's the price? It's a surprise. Oh, shut up. See, my rhyming works again. So, but the grand prize winner or the first prize winner is going to have a treat. What they are going to be part of, they will be part of Posh Pori's grand finale episode, and they'll be acting with us. Okay? So, please, మీరు మీ ఎంట్రీస్ పంపియండి. And the last date for the entries? November 20th. Yes, November 20th is the last date. Please send us the entries and please be part of our housewarming party. And part of Posh Poris. Yes. Anyway, back to the point. నీకు ఫ్రెండ్స్ లేరు. Excuse me, I have ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? 2000. అండ్ ఇన్ పర్సన్ ఎంతమంది? 2. ఎగ్జాక్ట్లీ. సో Oh, shut up. ఐ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్. నాకు అట్లీస్ట్ హైందవి అండ్ మాయా ఉన్నారు. నీకెవరు ఉన్నారు? Tell me. కట్ చేయి బాయ్.